హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈ రోజు మనం ఈ వీడియోలో మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్స్ మినిమం ఎంత ఉండాలి, ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, స్పర్మ్ కౌంట్స్ తగ్గడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి, ఒకవేళ స్పర్మ్ కౌంట్ తక్కువ అవుతే దానికి ఎలాంటి రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎంతకాలం మెడిసిన్స్ వాడుకోవచ్చు, ఒకవేళ ఇంప్రూవ్ అవుతే ఏంటి, ఇంప్రూవ్ అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి అన్న టాపిక్ గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యూజువల్ గా స్పర్మ్ కౌంట్స్ నార్మల్ ఏంటి, అబ్నార్మల్ ఏంటి అని మాట్లాడుకునే కన్నా ముందల అసలు స్పర్మ్స్ ఎలా తయారీ అవుతాయి అన్నది బ్రీఫ్ గా ఒకసారి చూద్దామండి. స్పర్మ్స్ అనేవి బీజంలో, టెస్టిస్ లో తయారీ అవుతాయి. ఎజాక్యులేట్ చేసినప్పుడు యూరినరీ అవుట్లెట్ ద్వారా బయటికి వస్తుంది. ఈ బీజంలో స్పర్మ్స్ తయారీ అవ్వాలి అని అంటే మన బ్రెయిన్ లో నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. బ్రెయిన్ లో నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు టెస్టిస్ లో స్పర్మ్స్ తయారీ అయ్యి ఎజాక్యులేట్ చేసినప్పుడు బయటికి వస్తాయి. సో బయటికి వచ్చినప్పుడు నార్మల్ ఏంటి, అబ్నార్మల్ ఏంటి అంటే చాలా మంది కపుల్స్ ఏమనుకుంటారు, హస్బెండ్ వైఫ్ నార్మల్ గానే కలిసి ఉన్నాం కదా, మగవాళ్ళలో ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటారు. కాకపోతే న్యాచురల్ గా కలిసి ఉండడం వేరు, సీమెన్ లో స్పర్మ్స్ ఉండడం వేరు. సో కలిసి ఉన్నంత మాత్రాన సీమెన్ లో స్పర్మ్స్ ఉండాలని లేదు. ఈ సీమెన్ ని టెస్టింగ్ కి పంపించినప్పుడు మూడు ముఖ్యంగా గమనిస్తామండి. ఒకటి, వాల్యూమ్ ఎంత ఉంది. నార్మల్ గా వాల్యూమ్ ఇస్ 0.5 ml నుంచి 2.5 ml మటుకి నార్మల్. సో 0.5 ml కన్నా తక్కువ ఉంటుంది, 1 ml కన్నా తక్కువ ఉంటుంది అంటే దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల అబ్స్ట్రక్షన్స్ ఏమైనా వచ్చే దారిలో ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా మనం అనుమాన పడాల్సింది ఉంటది. నెక్స్ట్ ఇస్ కాన్సన్ట్రేషన్. స్పర్మ్ ఎంత ఉండాలి, ఒక్క ఎంఎల్ చూసుకుంటే 15 మిలియన్ కన్నా ఎక్కువ ఉండాలి. 15 మిలియన్ అనేది చాలా మంచి కౌంట్ కాదు. ఎగ్జామ్ లో పాస్ మార్క్ వస్తే ఎలా ఉంటుందో 35 మార్క్స్ పాస్ మార్క్ లాగా 15 మిలియన్స్ ఇస్ బేస్ లైన్ ఆఫ్ ద నార్మల్ ఇట్ ఇస్ ద మినిమం కౌంట్. అంతకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అంతకన్నా తక్కువగా ఉన్న వాళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఇది కౌంట్ గురించి. కదలికలు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే స్పర్మ్ ఎజాక్యులేట్ చేసినప్పుడు గర్భసంచి ముఖద్వారం నుంచి ఎగ్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే కదలికలు అనేవి చాలా బాగుండాలి. సో కదలికలు మినిమం 100లో 35 స్పర్మ్స్ అన్నా ముందుకు కదులుతూ ఉండాలి. సో ఈ కదలికలు ఇంతకన్నా తక్కువగా ఉంటే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి కాస్తంత ఇబ్బంది ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక ఫోర్త్ థింగ్ ఇస్ ద మార్ఫాలజీ. ఆ మార్ఫాలజీ అంటే హెడ్, నెక్, స్పర్మ్ కి హెడ్, నెక్, తోక అనేది ఉంటుందన్నమాట. సో అది సైజుల ప్రకారం మినిమం 100లో 4 స్పర్మ్స్ అన్నా కరెక్ట్ గా సైజుల ప్రకారం ఉండాలి. సో ఇలా తక్కువగా ఉన్నప్పుడు, అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లోపల అలాంటి స్పర్మ్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అవ్వడానికి, అబ్నార్మల్ బేబీస్ రావడానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది నార్మల్ కౌంట్ ఏంటి, అబ్నార్మల్ కౌంట్ ఏంటి దాని గురించి. మరి స్పర్మ్ లో ఎందుకు తక్కువ ఉంటుంది, కౌంట్స్ ఎందుకు తక్కువ ఉంటాయి, కదలికలు ఎందుకు తక్కువ ఉంటాయో మనం చూద్దాం. యూజువల్ గా ఫస్ట్ రీజన్ మనకి ఏంటి అని అంటే బ్రెయిన్ లో నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏమన్నా తక్కువగా ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్స్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఈ బ్రెయిన్ లో నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఎందుకు తక్కువగా ఉంటాయి అంటే మేబీ ఏదైనా కంజెనిటల్ అబ్నార్మాలిటీస్, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్లనో హార్మోన్స్ తక్కువగా ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్స్ కూడా తక్కువగా ఉండేదానికి స్కోప్ ఉంటుందండి. సో ఇలాంటి వాళ్ళకి చాలా ఈజీగా బయట నుంచి హార్మోనల్ సప్లిమెంట్స్ ఇస్తే స్పర్మ్స్ మళ్ళీ తయారీ అయ్యి ఇంప్రూవ్ అయ్యేదానికి, కౌంట్స్ ఇంప్రూవ్ అయ్యేదానికి స్కోప్ చాలా ఎక్కువగా ఉంటుంది. సెకండ్ రీజన్ ఏంటి అని అంటే ఏమన్నా వచ్చే దారిలో ఏమన్నా అడ్డుగోడలు, అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే దారిలో ఏమన్నా అడ్డుగోడలు ఉండడం వల్ల స్పర్మ్ వాల్యూమ్ తక్కువగా ఉండడము, అందులో కౌంట్, కదలికలు తక్కువగా ఉండడము చూస్తుంటాం. ఇది కూడా ఇన్ఫెక్షన్స్ కి మనం ఒక ప్రొలాంగ్డ్ కోర్స్ ఆఫ్ మెడికేషన్స్ ఇచ్చినప్పుడు స్పర్మ్స్ లో వాల్యూమ్ ఇంప్రూవ్ అవడము, కదలికలు ఇంప్రూవ్ అవడము, కౌంట్స్ ఇంప్రూవ్ అవడము, కొన్ని మల్టీవైటమిన్స్ ఇచ్చి చూసినప్పుడు ఒక 2-3 months అబ్జర్వ్ చేసినప్పుడు ఇంప్రూవ్ అయ్యేదానికి స్కోప్ అనేది కాస్తంత ఎక్కువగా ఉంటుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టెస్టిస్ అఫెక్ట్ అయినప్పుడు. టెస్టిస్ అఫెక్ట్ ఎందుకు అవుతుంది, టెస్టిస్ అఫెక్ట్ అవుతే మరి అవుట్కమ్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. యూజువల్ గా టెస్టిస్ దేని వల్ల అఫెక్ట్ అవుతుంది అంటే టెస్టిస్ కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, టీబీ లాంటి క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అయినా, అక్యూట్ ఇన్ఫెక్షన్స్ అయినా వచ్చినప్పుడు, లేదు అని అంటే వారికోసిల్ లో ఏమవుతుంది అని అంటే టెస్టిస్ చెడు రక్తం తీసుకెళ్లే నలాలు
వాపు ఉబ్బుగా ఉండడం వల్ల అక్కడ బ్లడ్ అనేది స్టాగ్నేట్ అయిపోవడం వల్ల మనకి లోకల్ గా టెంపరేచర్ రైజ్ అయ్యి స్పర్మ్ క్యారీ అయ్యే స్పెర్మటోజెనసిస్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. అంటే స్పర్మ్ కాన్సన్ట్రేషన్ కానీ, స్పర్మ్ లో కదలికలు కానీ, స్పర్మ్ ఓవరాల్ హెల్త్ కానీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ రెండు చాలా కామన్ రీజన్స్ మనకి స్పర్మ్ కౌంట్స్ తగ్గడానికి, కదలికలు తగ్గడానికి, మేల్ ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ది 2 మెయిన్ రీజన్స్, మోస్ట్ కామన్ రీజన్స్ ఇన్ఫెక్షన్స్, వారికోసిల్స్. చాలా మంది ఏమనుకుంటారు, మాకేమి ఇన్ఫెక్షన్స్ లేదు మేడం, ఏమి డిశ్చార్జ్ రావట్లేదు, ఏమి దురద లేదు, ఏమి సిమ్టమ్స్ లేదు, మాకు ఇన్ఫెక్షన్స్ లాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్, మంట కానీ అట్లాంటిది ఏమీ లేదు, ఇన్ఫెక్షన్స్ ఎలా కారణం అవుతాయి అని అనుకుంటారు. కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే మగవాళ్ళలో ఇన్ఫెక్షన్స్ అనేది కంప్లీట్ గా అసిమ్టమాటిక్ ఉంటాయి. సో యూజువల్ గా ఇన్ఫెక్షన్స్ ఒక కోర్స్ ఆఫ్ మనకి మీ సీమన్ అనాలిసిస్ చేసినప్పుడు చాలా మటుకి విషయాలు అర్థమవుతాయండి. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఉంటే కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇచ్చి మళ్ళీ రిపీట్ చేసుకున్నప్పుడు ఇంప్రూవ్ అయ్యేదానికి స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి చాలా మంది చాలా చెప్తుంటాం. దీంట్లో ముఖ్యంగా ఏంటి అని అంటే ఆల్కహాల్ ఇంటేక్ అనేది తగ్గించాలండి. నాట్ మోర్ దెన్ 2 times per week. టొబాకో కంప్లీట్ గా స్టాప్ చేయాలి. టొబాకో అంటే ఓన్లీ స్మోకింగే కాదు, స్మోకింగ్ తో పాటు మనం టొబాకో చూయింగ్, గుట్కా, పాన్ చూ చేసినప్పుడు కూడా టొబాకో ఏ ఫామ్ లో తీసుకున్నా కూడా మనకి స్పర్మ్ మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడుతుంది. స్పెర్మటోజెనసిస్ కానీ, కదలికలు కానీ చాలా 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 ఎఫెక్ట్ అవుతుంది. థర్డ్ థింగ్ ఇస్ టీ, కాఫీ కొంచెం తక్కువగా తీసుకోవాలి. డైట్ అనేది హెల్దీ డైట్ తీసుకునేలాగా చూసుకోవాలి. వెయిట్ అనేది నార్మల్ బిఎంఐలో ఉండేలాగా చూసుకోవాలి. వెయిట్ గెయిన్ అవుతున్నా కొద్దీ, లావ్ అవుతున్నా కొద్దీ కలవడానికి ఇబ్బంది అవుతుంది. లోకల్ గా ఫ్యాట్ డిపాజిషన్ వల్ల టెంపరేచర్ రైజ్ అయినప్పుడు స్పర్మ్స్ తయారీ అయ్యే ప్రక్రియలో కూడా ఇబ్బందులు ఉంటాయి. స్పర్మ్ కౌంట్స్ అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ద లైఫ్ స్టైల్ చేంజెస్. ఫోర్త్ ఏంటి అని అంటే ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్. చాలా మందికి ఏంటి అని అంటే మన ఎన్విరాన్మెంట్ లో డిఫరెంట్ పొల్యూషన్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇవాళ రేపు స్పర్మ్ కౌంట్స్, ఇంతకు ముందు యూజువల్ గా ఆడవాళ్ళకే ఎక్కువ మటుకి చూసేవాళ్ళం ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. కాకపోతే ఇవాళ రేపు 10 మంది వస్తే కపుల్స్ 5 or 6 members కి మగవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా గమనిస్తున్నాం. ఎందుకు అని అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పెరుగుతున్న కొద్దీ దీని ఎఫెక్ట్ స్పర్మ్స్ మీద డైరెక్ట్ గా పడుతుందండి. చాలా మటుకి స్టడీస్ లో ఏం తెలియంది అని అంటే విలేజెస్ లో కూడా ఏదైతే పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారో అలా స్ప్రే చేసే వాళ్ళల్లో, ఫార్మర్స్ లో, ఆ గాలి పీల్చుకునే వాళ్ళల్లో, యూత్ లో ఏమవుతుంది అంటే స్పర్మ్ కౌంట్స్ అనేది 50% తక్కువగా అవుతున్నాయి. సో ఈ పెస్టిసైడ్స్ కానీ, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కానీ, పెయింటర్స్ కానీ, ఇలా డిఫరెంట్ జాబ్ రిలేటెడ్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు స్పర్మ్ కౌంట్స్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి. సో వీ హ్యావ్ టు బి రియల్లీ కేర్ఫుల్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్. ఇంకొకటి ట్రామా అంటే టెస్టిస్ కి ఏమైనా డైరెక్ట్ గా దెబ్బ తగిలినప్పుడు, టెస్టిస్ మలక పడినప్పుడు, టార్షన్ అంటాం, ఇలాంటప్పుడు కూడా మనకి టెస్టిస్ ఎఫెక్ట్ అయ్యి స్పెర్మటోజెనసిస్ ఎఫెక్ట్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. ఇంకొకటి కంజనైటల్ గా చాలా మందికి ఏమిటంటే చిన్నప్పటి నుంచే టెస్టిస్ అనేది బయట ఉండకుండా పొట్టలో ఉండేదానికి చూస్తుంటాం కొంతమందికి. సో ఇలాంటి వాళ్ళల్లో పొట్టలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టెస్టిస్ లో స్పర్మ్స్ తయారీ అయ్యేదానికి స్కోప్ తక్కువ అయిపోతుంది. ఆ టెస్టిస్ అనేది పనితీరు తక్కువ అయిపోయి టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఇంకా ఫిఫ్త్ మెడిసిన్స్. కొన్ని రకమైన బీపీకి కానీ, షుగర్ కి కానీ, మనకి ఫిట్స్ కి కానీ, సైకలాజికల్ గా యాంటీ డిప్రెసెంట్స్ యూస్ చేసినప్పుడు కానీ, ఇలాంటి మెడిసిన్స్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల స్పర్మ్ కౌంట్స్ కానీ, కదలికలు కానీ తక్కువగా ఉండేదానికి స్కోప్ ఉంటుందండి. క్రానిక్ డిసీజెస్ అంటే డయాబెటీస్, షుగర్, ఇలాంటి వాటిల్లో కూడా స్పర్మ్స్, థైరాయిడ్ డిజార్డర్స్ లో కూడా స్పర్మ్ కౌంట్స్ ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి డిఫరెంట్ రీజన్స్. మరి దీనికి యూజువల్ గా మెడికేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ కాజ్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. కాజ్ ని ఐడెంటిఫై చేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకొని మరి ఎంతకాలం వెయిట్ చేయాలి అని అంటే స్పర్మ్స్ మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా తెలియాలి అంటే మినిమం 2 to 3 months వెయిట్ చేయాల్సింది ఉంటదండి. సో ఈ 2 to 3 months లో మంత్లీ రిపీట్ చేసుకొని స్పర్మ్ కౌంట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా తగ్గుతున్నాయా చూసుకొని ఇంప్రూవ్ అవుతే న్యాచురల్ గా ట్రై చేసుకోవడము, లేదు స్పర్మ్ కౌంట్స్ అంత ఇంప్రూవ్ అవ్వట్లేదు కానీ నార్మల్ అంటే కొంచెమే వీక్ గా ఉంది అని అంటే ఐఓఐ ట్రీట్మెంట్స్ కి వెళ్ళడము. స్పర్మ్ కౌంట్స్ ఎప్పుడైతే 10 million కన్నా తక్కువగా ఉంది, కదలికలు 25% కన్నా తక్కువగా ఉంది, 20% కన్నా తక్కువగా ఉంది అని అంటే ఇలాంటి వాళ్ళకి మెడిసిన్స్ యూస్ చేసినా కూడా మనకి ఏమి ఇంప్రూవ్మెంట్స్ లేదు, 3 months వెయిట్ చేసాం, మెడిసిన్స్ తీసుకున్నాం అయినా కూడా ఇంప్రూవ్మెంట్స్ లేదు అని అంటే ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ లో స్కోప్ అనేది చాలా బాగుంటుందండి. రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. కొంతమందికి స్పర్మ్ కౌంట్స్ 5 million కన్నా తక్కువ ఉంటుంది, బాగా వీక్ గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ కాదు డైరెక్ట్ గా ఇక్సీ చేయాల్సింది ఉంటది. ఇక్సీ అంటే ఏంటి అని అంటే డైరెక్ట్ గా స్పర్మ్ తీసుకొని ఎగ్ లోపలికి రిలీజ్ చేయాల్సింది ఉంటది. సో ఎవరికైతే స్పర్మ్ చాలా బాగుంటుందో, కొంతమందికి స్పర్మ్ కంప్లీట్ గా 0 ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తాము అంటే టెస్టిస్ లోపలి నుంచి చిన్న నీడిల్ వేసి తీసి అందులో నుంచి దొరికిన ఫ్యూ స్పర్మ్స్
ని అందులో మంచి వాటిని సెలెక్ట్ చేసి డైరెక్ట్ గా ఎగ్ లోపలికి వేయాల్సింది ఉంటది. దీన్ని టీజీ అంటారు. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అన్ని కూడా మన 49 ఫర్టిలిటీ సెంటర్ లో అవైలబుల్ గా ఉందండి. సో మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ us. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ అండి.